ఇతరుడు అంటే కోర్కెలను కోరుకునేవాడు మోక్షాన్ని పొందలేడు అని భగవంతుడు చెప్పాడు. ఇంత కంట్రోల్ ఉంటే మాత్రమే మోక్షాన్ని పొందుతాడు. మిగతా వాళ్ళు పొందలేరు మోక్షాన్ని. కోర్కెలను కోరుకునేటువంటి వాడు మోక్షం ఖండితం పొందలేడు, ఎప్పటికీ పొందలేడు అని భగవంతుడు చెప్పాడు. ఇక ఇప్పుడు ఏ సాధన చేస్తే మోక్షం కలుగుతుందో దానిని చెప్పబోతున్నాడు స్వామి. విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. అన్ని భోగాలలోనూ కోర్కెలను వదిలి దేనిని కోరకుండా అహంకార మమకారాలు లేకుండా సంచరించేవాడు శాంతిని పొందుతాడు అన్నాడు భగవంతుడు. ఇంత తాపత్రయాలు ఉండినప్పటికి కూడా దాన్ని పట్టించుకోకుండా కేవలం యంత్ర మానవుడిలాగా ఉండాలా అని చెప్పటం. ఇక్కడ మనకు అనుకోవచ్చు, అయితే మనం అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలన్నా, ఇది ఇక్కడంతా మధ్యలో ఉంటే కోరికలు దండిగా ఉంటాయి కదా అని. అవన్నీ ఉండినప్పటికి కూడా దానిని ఏది పట్టించుకోకుండా ఉండాలంతే. చాలామంది పట్టించుకుంటారు, ఇంటి వ్యవహారాలు చాలా తల వేసుకుంటారు, చాలా వాళ్ళ కర్మకు వదలాలి కదా. అప్పుడప్పుడు మనం అన్నీ వేసుకోకూడదు కదా. మనం వాళ్ళ కర్మలు ఎట్లుంటే అన్నీ వేసుకొని పోతుంటే దాని నివారణ నువ్వు చేయలేవు. మరి నువ్వు చెడిపోతున్నావు. అయితే ఎట్లా అయితే ఇది నీ ఎదురుగా నీవు ఉన్నట్టే వాళ్ళందరూ కావాలంటే ఎట్లా అంటుంది? అయ్యలేదు. వాళ్ళ కర్మను వదలాలి కాస్త, వాళ్ళు చేసుకున్నారు. అందుకని ఇవన్నీ ఉండినప్పటికి కూడా ఏ వికారాలు లేక, ఇప్పుడు గరిట ఉందండి, గరిట కీర్ వడ్డిస్తుంది, పాయసం వడ్డిస్తుంది, చారు వడ్డిస్తుంది, మరి సాంబార్ వడ్డిస్తుంది, కూర వడ్డిస్తుంది. రుచి చూసింది అది ఎప్పటికైనా. ఒకవేళ గరిటనే తినేసేట్టయితే మనం దేంతో వడ్డించుకోవాలి? మనం ఏమైనా రుచి చూసింది అది. ఆ విధంగా ఉండాలి, గరిటలాగా ఉండాలను. పని చేస్తున్నాం అంతే. ఈ ఇంట్లో పుట్టాను కాబట్టి, ఈ ఇంటికి నేను ఉండాలి కాబట్టి ఏదో గరిటెలాగా ఉన్నాను అని చేసుకున్నప్పుడు మాత్రమే కోరికలు కొంచెం దూరం పోతాయి, లేకపోతే పోవు. ఇది చిన్న కిటుకు మీకు. మమకారాలు లేకుండా సంచరించేవాడు శాంతిని పొందుతాడు అన్నాడు. ఏ విధమైనటువంటి కోరికలు మమకారాలు ఇంట్లో, ఆ పిల్లకట్లయింది, ఈ పిల్లకట్లయింది, కానీ నేనేదో భగవద్గీత ప్రాక్టీస్ చేస్తున్నా, సాధన చేస్తున్నా, నాకు గురువు గారు ఉన్నారని చెప్పుకోవటం ఏంటిది? షోకు, ఒక షోకులాగా. నువ్వు ఆచరణలో పెట్టు తల్లి. నువ్వు ఆచరణలో పెట్టినప్పుడు ఇది ఏ దుఃఖము రావు నీకు. నువ్వు ఆచరణలో పెట్టలేదు కాబట్టి దుఃఖం అంతా నీ మీద వేసుకుంటున్నావు. అందుకని వాళ్ళు కూడా నీ మీద వేసుకుంటున్నావు అని చెప్పేసి ఇంకా ఎక్కువ వాళ్ళు దుఃఖం ఇస్తూనే ఉన్నారు. హాయిగా ఉన్నారు వాళ్ళు మనసులో రమిస్తున్నారు. నీకే తాపత్రయాలు. అందుకని ఆ తాపత్రయాలు లేకుండా నిజమైన తాపత్రయం ఏదుండో పరమాత్ముని చింతన, సద్గురువు చింతన, సద్గురువు మాటలు, దాని మీద ఎక్కువ తాపత్రయం పట్టేసే చాలు. మిగతాది అక్కర్లేదు నీకు. అహంకార మమకారాలు లేకుండా సంచరించేవాడు శాంతిని పొందుతాడు అన్నాడు భగవంతుడు. పరమాత్ముడే ఇట్లా చెప్పుకోవచ్చాడు. మోక్షం కావాలనుకున్నవాడు భోగ విషయాలను, అంటే కామాలంటే ఆశను అన్నిటినీ వదిలిపెట్టాలి. అన్ని ఆశలు వదలాల. చేస్తున్నాను అంతే, ఇంటి దిక్కుగా చేస్తున్నాను అనే భావన నీకు రావాల. జీవన మాత్ర చేష్టలలో ఉండాలి. ఇంతవరకు చెప్పింది అదే నేను. జీవన మాత్ర చేష్టలలో ఉండాలి అంటే దేహధారణకు కావలసిన భిక్షాటనము మొదలైనవి మాత్రమే కలిగి ఉండాలి. ప్రతినిత్యము నువ్వు భోంచేసేటప్పుడు పరమాత్ముడిచ్చినటువంటి భిక్ష అని భోంచేయాల. భోజనం అప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా కాన్సన్ట్రేషన్ చేస్తూ, ఆహారం ఎంత శరీరానికి రక్షించేటువంటిది మాత్రం అంతే. రుచులుచులుగా తినటం కాదు అక్కడ. భిక్షాటనము మొదలైన అంత మాత్రమే కలిగి ఉండాలి. మిగతాదంతా మోక్షము తట్టే నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. మిగతా ఈ తాపత్రయాలన్నీ కూడా నువ్వు తీసుకోకూడదు. యతి అలాగే ఉంటాడు. సన్యాసులంతా అట్లనే ఉంటారు. స్థితప్రజ్ఞుడు నిస్పృహుడై, అంటే ఏ కోరిక లేనివాడే. నిస్పృహుడు అంటే ఏ కోరిక లేనివాడు. శరీరం నిలిచి ఉండాలి అనేటువంటి కోరిక కూడా లేనివాడై, ఒక్కో పరి అది కూడా అక్కర్లేదు. జీవనానికి మాత్రం అవసరమైన వస్తువులలో కూడా ఇవి నావి అనే భావన లేనివాడై, ఇవి నావి అనేటువంటి భావన కూడా ఉండకూడదు. ఉన్నానంతే,
కానీ అందరికీ ఎవరికి ఏ విధమైన నొప్పి లేకోకుండా పైన వేసుకోకూడదు, నొప్పి లేకోకుండా నాటకం ఆడుకుంటూ ఉండాలి అంతే. అప్పుడే నువ్వు సుఖాన్ని ఆనందాన్ని పొందుతావు. నువ్వు మై మీద వేసుకున్నావు అంటే, ఒంటి మీద వేసుకున్నావు ఆ సుఖ దుఃఖాలు అంటే నువ్వు ఇంకా అంతే, ఇంకా నువ్వు పైకి రాలేవు, నువ్వు ఎప్పటికీ పైకి రాలేవు అనే భావన, ఇది నాది అనే భావన కూడా ఉండకూడదు. అహంకారం లేనివాడై, రెండోది నాకు విద్వత్తు ఉంది అని కూడా మనసులో, నాకు ప్రజ్ఞ ఉంది, నేను కొంచెం చదువుకున్నాను అనే ప్రజ్ఞ కూడా ఉండకూడదు. నేను విద్వాంసుణ్ణి అని కూడా చెప్పుకోని వాడై తనను తాను గొప్పగా భావించని వాడే ఉంటాడు. ఆ తదాత్మ స్థితిని పొందినటువంటి ఆత్మజ్ఞాని ఇట్లా ఉంటాడు. అటువంటి అంటే వాడికి స్థితప్రజ్ఞుడు. అతన్ని ఏమంటున్నారు? స్థితప్రజ్ఞుడే, బ్రహ్మవేత్త. ఆడమనిషి కానీ మగవాడు కానీ స్థితప్రజ్ఞ, బ్రహ్మవేత్త. ఆ బ్రహ్మవేత్త సర్వ సంసార దుఃఖము తొలగి ఖండితంగా మోక్షం పొందుతాడు. ఎంత సులభం ఇది! బాగుంది, చెప్పటానికి బాగుంది, వినటానికి బాగుంది, కానీ ఆచరణలో పెట్టాలా మనం. అంటే బ్రహ్మమే అవుతాడు అని అర్థం. 54వ శ్లోకంలో అర్జునుడు 4 ప్రశ్నలు వేశాడు, వెళ్ళి చూస్తాం. 55వ శ్లోకం నుంచి విహాయ కామాన్ అనేటువంటి 71వ శ్లోకం వరకు భగవంతుడు స్థితప్రజ్ఞుడి యొక్క సర్వసామాన్య లక్షణాలు కూడా చెప్పాడు. మీరు వెళ్ళి చూడండి, మళ్ళీ తెలుస్తుంది. కనుక ఈ శ్లోకాలన్నీ కూడా స్థితప్రజ్ఞస్య కా భాష అనేటువంటి మొదటి ప్రశ్నకు సమాధానం అవుతాయి. మొదటి ప్రశ్న అడిగాడు అర్జునుడు, ఇంతవరకు వెళితే సమాధానాలు. 55వ శ్లోకం నుంచి 55, 56, 57 శ్లోకం వరకు కిం ప్రభాషేత్ అనే ప్రశ్నకు సమాధానం చెప్పినట్టుగా తెలుసుకోవాలి. ఇక 58వ శ్లోకం నుండి అక్కడి నుంచి 61వ శ్లోకం వరకు కిమాసీత అనే 3వ ప్రశ్నకు భగవంతుడు సమాధానం చెప్పాడు. అందుకే 61వ శ్లోకంలో అర్జునుడు ప్రశ్నలో ప్రయోగించిన ఆసీత అనేటువంటి పదాన్ని గుర్తు చేస్తూ యుక్త ఆసీత అని భగవంతుడు ప్రయోగించాడు అక్కడ. ఇక విహాయ కామాన్ అనేటువంటి 71వ శ్లోకం వ్రజేత కిం అనే 4వ ప్రశ్నకు సమాధానం అని తెలుసుకోవాలి మనం. ఎందుకంటే ఇక్కడ భగవంతుడు చరతి నిస్పృహ అని చెప్పాడు. ఇలా 4 ప్రశ్నలకు సమాధానం చెప్పి ఇక అటువంటి జ్ఞాననిష్టను భగవంతుడు స్తుతిస్తున్నాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంత కాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. బ్రాహ్మీ స్థితి ఇటువంటిది. ఈ స్థితిని పొందినవాడు మోహం చెందడు. మరణ సమయంలో అయినా సరే ఈ స్థితిని చేరుకున్నవాడు బ్రహ్మ నిర్వాణం పొందుతాడు. నిజంగా బ్రహ్మ నిర్వాణం పొందేటువంటి వాడు అన్నాడు భగవంతుడు. ఇంతవరకు బ్రాహ్మీ స్థితి చెప్పబడింది. సర్వకర్మలను సన్యసించి త్యజించి బ్రహ్మస్వరూపంతో నిలిచి ఉండటమే బ్రాహ్మీ స్థితి. ఇదే నిజమైనటువంటిది. సన్యసించి అంటే వదిలేసి అని అర్థం. అన్నీ వదిలేసినవాడు, ఈ స్థితిని చేరినవాడు ఇక మోహం చెందడు. అంత్యకాలమందైనా అంటే ముసలితనంలో అయినా ఈ స్థితిలో నిలిచినవాడు బ్రహ్మ నిర్వాణం అంటే బ్రహ్మానందం పొందుతాడు. ఆనందం పొందుతాడు. కొంతమంది మీరు ఎంతో ఒక 1000 మందికి ఒక్కొక్క ముసలివాళ్ళను చూస్తూ ఉంటే మనకు అనిపిస్తుంది. నవ్వుతూనే ఉంటారు, మూలుగుతూ ఉంటారు, జతకు ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి అంటూ ఉంటారు. కానీ వాళ్ళు ఏదో నవ్వుకుంటుంటారు, ఏదో మూలుగులోనే ఆనందపడుతూ ఉంటారు. అటువంటి బ్రహ్మస్థితిని పొందినటువంటి వాళ్ళు ఎక్కడో నేర్చుకున్నారు వాళ్ళు ఆ బ్రహ్మ విద్యను. 1000కి ఒక్క ముసలవాళ్ళు అంతే, అందరూ కాదు. కొనా వరకు కూడా వాళ్ళు హాయిగా ఉండిపోతారు. చచ్చే ముందు కూడా నవ్వుతూ చేస్తారు. అంటే మూలుగుతూ ఉంటుంది. శరీరం కదా, బాధ కదా, ఇది బాధ మామూలే. ఒక్కొక్కటి అవయవాలన్నీ పాడైపోతాయి కదా, బాధ ఇస్తూ ఉంటుంది. అది అట్లా పక్కలో పెట్టి ఆనంద స్థితిలో పొందుతూ ఉంటారు. ఎప్పుడు ఆనంద స్థితిలో. నేను ఒక యోగిని చూశాను ఇటీవల. కుప్పవారు వంశంలో
ఆ యోగిని ఇటీవల వాళ్ళు వెళ్ళారు, 10 ఏండ్లు అయిందంతే. 5-12 మాటలు ఆపరేషన్ చేశారు. నన్ను చూస్తే చాలా ఇష్టం. నేను హైదరాబాద్కి తన ఇంటికి నేను 2-3 మాటలు వెళ్ళా. మహానుభావుడు. అది స్థితప్రజ్ఞ. హాయిగా ఉండేవారు, ఏ ఎముక లేదు, అట్లా తిరిగేశారు. చాలా అద్భుతమైనటువంటి మహాయోగి. అటువంటి యోగ స్థితిని మనమంతా పొందాల. శరీరంలో అదిపోయింది, అది లేదు, ఇది లేదు అనేటువంటి బాధ ఆ పరమాచార్య దగ్గర సన్యాసత్వాన్ని పొందినవారు జనార్దనానంద సరస్వతి. జ్ఞాపకం వచ్చింది ఇప్పుడు. జనార్దనానంద సరస్వతి ఆ స్థితిని మనం రమణ మహర్షి ఆ స్థితిని చిన్నప్పుడు రమణ మహర్షిని నాన్నగారు వెళ్ళేవారు, ఒకసారి వెళ్ళారు. ఆ స్థితిని పొందాల మనం. ఇక బ్రహ్మచర్యాశ్రమం నుంచి సన్యసించి జీవితాంతము బ్రహ్మలో నిలిచినవాడు బ్రహ్మానందం పొందుతాడు అని ప్రత్యేకించి చెప్పాలా? అవసరం లేదు కదా. ఇక్కడ అంతకాలేపి అని భగవంతుడు అన్నాడే, కాబట్టి చచ్చే ముందు స్మరిస్తే సరిపోతుంది కదా అనుకోకూడదు మనం. అంతకాలేపి ఇక్కడ అర్థం వేరే. అంతకాలేపి అంతవరకు అని, లేక అంతకాలం దగ్గర అని 2 అర్థాలు వస్తాయి ఇక్కడ ఉండని. అందుకని భగవంతుడు అన్నాడే, కాబట్టి వచ్చే ముందు స్మరిస్తే సరిపోతుంది కదా చచ్చిపోయినప్పుడు. అప్పుడు మనసుకు చెప్పుకుంటే బాగుంటుంది కదా. ఇప్పటి నుంచి ఈ గోలంతా ఎందుకు అనుకోకూడదు మనం. ఈ గోలంతా ఇప్పటి నుంచే పట్టుకోవాలి మనం. ఈ గోలంతా పట్టుకున్నప్పుడు అక్కడ కుదుట పడుతుంది మనకు, లేకపోతే కుదరదు పడదు. పెద్ద కూతురేమైందో, చిన్న కూతురేమైందో, అయ్యో నేను చచ్చిపోతానేమో, నేను మరి మా ఇంటికి ఏమవుతుందో తెలియదు. ఇట్లా ఆ ముసలాళ్ళకి ఎక్కడ మోక్షం దొరుకుతుందండి? దొరకదు, ఎప్పటికీ దొరకదు. ఇవన్నీ వదలాలి, ఈ బంధం అంతా వదిలేసేయాల. అట్లీస్ట్ ఇప్పుడైనా చచ్చే ముందైనా వదిలేసేయి. వదిలేస్తే ఎట్లా పడితే అట్లా కానీ ఏమన్నా కానీ ఇంకొకరికి హింస లేకోకుండా బతకాలి. అదే నిజమైంది. ఎందుకంటే సంస్కృతంలో అపి అనే శబ్దానికి కూడా అని అర్థం. అపి అనేదానికి అంతకాలేపి అంటే అంత్యకాలంలో కూడా అని అర్థం. ఇక్కడ ఇటువంటి బ్రాహ్మీ స్థితిని అంత్యకాలంలో కూడా అందుకునేవాడు మోక్షాన్ని పొందుతాడు అని భగవంతుడి యొక్క అభిప్రాయం. మోక్షాన్ని పొందాలంటే అంత్యకాలంలో కూడా పరమాత్ముడిని, ఆ సద్గురు స్మరణని అన్నీ వదిలేయటం అంతే. ఆశ తీరింది. ఈ ఆశ ఎప్పటికీ తీరదు, చచ్చిపోయిన తర్వాత కూడా తీరదు చాలామందికి. ఇప్పుడు ఉండేటప్పుడే అభ్యాసం చేయాలి మనం. అన్ని ఆశలు ఉన్నాం, ఎట్లా ఉన్నాం? మనిషిగా ఉన్నాం అక్కడ అంతే. మోక్షాన్ని పొందుతాడని భగవంతుడి యొక్క అభిప్రాయం. అంతేగాని అంత్యకాలంలో మాత్రమే అని అర్థం కాదు, అప్పుడు చూసుకుందాంలే అని అర్థం కాదు. అలా చెబితే జనులు జీవితం అంతా సోమారులుగా ఉండిపోయి హాయిగా భగవద్ధ్యానాన్ని అవసాన కాలానికి వాయిదా వేస్తారు. అప్పుడు ఎప్పుడు చెప్తావని గ్యారెంటీ ఏముంది? అప్పుడు నువ్వు మర్చిపోతావు కదా. అసలు నిన్ను నువ్వే మర్చిపోతావు, నీ పేరు నీకే తెలీదు. పొరపాటును కానీ చెప్పేవారు లేకపోవటం చేత కానీ, లేక మరే కారణం చేత కానీ జీవితమంతా భగవంతుణ్ణి తలచకుండా ఉండిపోయి ముసలితనంలో లేదా అంత్యకాలంలో దైవచింతన ప్రారంభం చేస్తారు చాలామంది. చెప్పేవాళ్ళు చాలామంది ఉండరు, వాళ్ళకి ఒప్పుకున్నాను. ఒకవేళ చెప్పినా కూడా అప్పుడు వినరు. ఇది ఒప్పుకోవాల్సిన పని లేదులేండి, వినరు. అప్పుడు ఏం తర్వాత చూసుకుందాంలే, ఎందుకంటే రిటైర్డ్ అయినప్పుడు చూసుకుందాంలే అని. ఎప్పుడు నువ్వు రిటైర్డ్ అవుతావు నీకు తెలియదు. అంటే దైవచింతన అప్పుడు ప్రారంభం చేస్తాము అనుకుంటారు. అలా చేయటంలో తప్పేమీ లేదు, చేయవచ్చు. కానీ అప్పుడు శరీరము దుర్బలంగా ఉంటుంది, శరీరం మాట వినిపించదు, శరీరము మనస్సు నిలుపదు, పీకుతూ ఉంటుంది శరీరం. అది ఏంటో ఆ బుద్ధి మొత్తం ఆ నొప్పి మీద ఎక్కువ బరువు వేసి లాగేస్తూ ఉంటుంది. నేను కాదని తెలిసినప్పుడు కూడా లాగుతుంటుంది. కాబట్టి సాధన సరిగ్గా సాగదు కూడా, అప్పుడు కూర్చోలేవు కదా నువ్వు. అంతేగాక ఈ పరమార్థ సాధన అనేది ఇంద్రియ నిగ్రహము, కామజయము మొదలైన వాటితో కూడి ఉంటుంది ఎప్పటికి కూడా. ఇంద్రియ నిగ్రహము, కామజయం. అందుకని ఇప్పుడు చేయాలి నువ్వు. ఇది ఒకరోజులో సిద్ధించేది కాదు కదా. ఎన్నెన్నో జన్మల నుంచి సంపాదించుకున్న మలినం
ఒక్క క్షణంలో పోతుందా? పోదు కదా. ఒక 3 నెలలు ఉతకపోతే ఒక వస్త్రాన్ని ఒక 10 నిమిషాల్లో పోతుందా? రాత్రంతా నానబెట్టాల, ఆ పొడి పోసి దాంట్లో నానబెట్టాలి. నానబెట్టి అట్లా చేస్తేనే కదా మురికిపోతుంది, లేకపోతే పోదు అని ఎంతో దీర్ఘకాలం బుద్ధి బలంతో, శరీర బలంతో తీవ్రమైనటువంటి సాధన చేస్తే కానీ ఇది సిద్ధించదు. శరీర బలం ఉంది కాబట్టి ఉపయోగించుకోండి. ఇప్పుడు శరీర బలంతో సాధన చేయండి, ప్రాణాయామం చేయండి. మంచి టైం ఇది. చెప్పేవాళ్ళు మీకు దొరికారు, మీ అదృష్టం. వినే శిష్యుడు నాకు దొరికాడు, నా అదృష్టం. ఎంత బాగుంది మన ఇద్దరికి. అందుకని ఇప్పుడు చేయవచ్చు, కొంచెం శక్తి ఉంది, లేయి, చెయ్యి, ఇప్పుడైనా చెయ్యి. తీవ్ర సాధన 2వ అధ్యాయాన్ని పూర్తిగా చూడండి, దీన్ని మళ్ళీ మళ్ళీ చదవండి, మీకు అర్థమవుతుంది. అందుకని తీవ్ర సాధన చేస్తే కానీ ఇది సిద్ధించదు. ఏదో గురుకృప ఉంటుందిలేండి. ఇంక గురుకృప అనేది ఊరికే ఇస్తాడా? ఇవరే. అంటే డబ్బులు కావాలా? డబ్బులు కాదు, నీ ఒక సాధన. కాబట్టి ఆరోగ్యము, బలము, ప్రజ్ఞ, స్మరణ శక్తి బాగా ఉన్నప్పుడే, అంటే బాల్య యవ్వనాలలోనే ఆధ్యాత్మిక సాధన ప్రారంభించాలి. యవ్వనంలోనే, బాల్యావస్థలోనే ప్రారంభించాలి. బాల్యావస్థలో పిల్లలు ఇప్పుడు భగవద్గీత కంఠపాఠం చేస్తుంటే ఇప్పుడే ఎందుకే మీరే అనకూడదు. పళ్ళు లేనటువంటి వాళ్ళు ఇంకెప్పుడు? అస్సలు నీ అదృష్టం, మీ వంశంలో ఆ బాబు పుట్టాడే, నీ వంశంలో ఇటువంటి పిల్ల పుట్టిందే. ఈ చిన్నప్పుడే భగవద్గీత చెప్పే యోగం ఎప్పుడుదో యోగి, ఇది ఏదో సాధన. దాన్ని ప్రోత్సాహం చేస్తూ ఉంటే అది అట్లా పోయి తన పిల్లలు కూడా చెప్తుంది. అది చాలు, ఎంత అద్భుతం. ముచ్చటపడు, సంతోషపడు. అది కాక ఏదో కొన్ని కోట్ల రూపాయలు లాటరీ వచ్చింది దానికి సంతోషం కావద్దు. అవి అట్లనే వచ్చిందట, వచ్చిన దారిలోనే పోతాయి. ఉండవు, అవి ఎప్పటికీ ఉండవు, ఏది ఉండదు. అది జ్ఞాపకం పెట్టుకోండి. ఈ జ్ఞానం వచ్చిందే, భక్తి, జ్ఞానము, వైరాగ్యము, గురుసేవ, భగవద్గీత చదవాలని ఒక సద్గురువు నుంచి ప్రేరేపణ నీకు దొరికింది. ఈ ఒక మంచి శక్తి ఉండేటప్పుడు, బాల్య యవ్వన శక్తి ఉంది నీకు, ఆధ్యాత్మిక సాధన ప్రారంభించాలి. ఇప్పుడు మంచి టైం ఇది. ఇప్పుడేంది అప్పుడేం తర్వాత అనకూడదు. చాలామంది కాలేజీల్లో చదువుకుంటూ ఎంట్రీ ఎగ్జామినేషన్ రాస్తూ చదివారు పిల్లలు భగవద్గీత. నాకెంత ఒళ్ళు పులకరిస్తుంది. బాగైంది, వాళ్ళకి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది, బాగున్నారు అందరూ, కొన్ని వందల మంది. అట్లా ఎంత మంచి సాధన చేస్తున్నారు పిల్లలు. అంత చాలదా? బాల్య యౌవనాలలోనే ఆధ్యాత్మిక సాధన ప్రారంభించాలి, అది ముఖ్యం. అందుకని చిన్నపిల్లల్ని అడుగుతూ ఉంటాను నేను ఎప్పుడు, భగవద్గీత ప్రారంభం చేసావా అని అంటుంటా. అదే సరి అయిన సమయం. ఇప్పుడు మంచి టైం పిల్లలకి. ఈ మాటనే భగవంతుడు 8వ అధ్యాయంలో ఇలా చెబుతాడు. 8వ అధ్యాయంలో, అన్ని కాలాలలోనూ నన్నే స్మరించు. కాలాలంటే చిన్నప్పుడు పెద్దవాడు ముసలివాడు, అన్ని కాలాలు అని అక్కడ భగవంతుడు అంత్యకాలంలోనే స్మరించు అని చెప్పలేదే, అన్ని కాలాలు అన్నాడు. మరి జీవితం అంతా ఏ సాధన చేస్తారో, ఏ నామం పలుకుతారో అంత్యకాలంలో అదే స్మరణకు వస్తుంది. ఎప్పుడూ అంటూ ఉండాల, ఎందుకండి మైలుగా అవుతుందండి, దేవుడికి ఏమిటి మైలుగా అయింది నాకు అర్థం కాలే. దేవుడు స్మరణ అనేది ఎప్పటికీ మైలా అనేది అన్ని కాలాల్లోనూ నామం పలకపోతే ఎట్లా? అదే స్మరణకు వస్తుంది. శరీరం మంది కాదు కదా, వాడు ఇచ్చాడంతే, ఏదో కాపాడుతున్నాం. అలా కాక సరిగ్గా అంత్యకాలంలో ప్రారంభిస్తే అది మంచిదే అయినప్పటికీ అప్పుడు భగవత్ స్మరణ బాగా జరగటం అనేది కొంచెం కష్టమే. ఎందుకంటే ఈ నొప్పి లాగేస్తూ ఉంటుంది కదా. అందుకని కనుక అంత్యకాలమందు దైవస్థితిలో నిలకడ కలగాలంటే ఒకవేళ జీవితం అంతా దాని గురించి బలమైన ప్రయత్నం చేయాలి. జీవితం అంతా చేసినప్పుడు మాత్రమే అంత్యకాలంలో కలుగుతుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.